హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యశోద కాంపిటేటివ్ స్టడీస్. ఈ రోజు ఏంటంటే ఆల్రెడీ నేను ఈ బుక్స్కి సంబంధించిన వీడియో చేశాను. ఈ బుక్స్ అన్నిటికి సంబంధించిన అవుట్లైన్ వీడియో ఒకటి ఆల్రెడీ చేశాను నేను. అసలు ఈ బుక్స్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్కి స్టూడెంట్స్, వెల్కమ్ టు యశోద కాంపిటేటివ్ స్టడీస్. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ బుక్స్ అన్ని కూడా నేను రివ్యూ ఇచ్చాను ఆల్రెడీ ఒక అవుట్లైన్ కింద చెప్పాను. అసలు ఈ బుక్స్ ఏంటి, అసలు దీని గురించి బుక్స్ గురించి అని నేను చెప్పాను. ఈ వీడియోలో ఏంటంటే మనం అసలు ఈ సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో, ఈ ఒక్క సిఎస్ఐఆర్ లైఫ్ సైన్సెస్ ఇప్పటిదాకా రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంత డెప్త్గా ఉంటుందో ఎగ్జామ్ అనేసి. సో ఇది ఒక్కటే చదవకుండా ఎవరైతే మన ఏపీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఏపీ జేఎల్ జువాలజీ కానీ, లేకపోతే ఏపీ జేఎల్ బాటనీ కానీ, లేకపోతే ఏపీ జేఎల్ బయాలజీ కానీ, లేకపోతే ఏపీ డిఎస్సి పీజీటీ బయాలజీ కానీ, లేకపోతే పీజీటీ జువాలజీ కానీ, పీజీటీ బాటనీ కానీ ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా వీటితో పాటు ముఖ్యంగా ఏపీ సెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఇవన్నిటితో పాటు ఏపీ సెట్, ఇవన్నిటికీ కూడా బైపీసీకి సంబంధించి మ్యాక్సిమం ఒకటే సిలబస్ ఉంటుంది. అంటే అడిగి వేరియేషన్ మారుతుంది కానీ సిలబస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే మనం కాన్సెప్ట్ని మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బుక్ తీసుకుందాం అనుకుందాం, ఎవల్యూషన్ తీసుకున్నాం. ఈ ఎవల్యూషన్ బుక్లో ఈ సబ్జెక్ట్ని కాన్సెప్ట్ని ఎవరు మార్చలేరు, కానీ ఈ సబ్జెక్ట్లోంచి మనకు అడిగే క్వశ్చన్ల యొక్క స్టాండర్డ్స్ మాత్రమే మారుతాయి. ఈ ఎగ్జామ్లు ఏ ఎగ్జామ్ అయినా సరే అడిగే స్టాండర్డ్స్ మాత్రమే మారుతాయి. ఆల్రెడీ ఏపీ సెట్కి లేకపోతే సిఎస్ఐఆర్ నెట్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ ఉన్నది ఏపీ యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్. ఏపీ యూనివర్సిటీస్ ఐదర్ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఏదైనా సరే మనకి సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫికేషన్ అడిగారు. కానీ అది క్వాలిఫికేషన్ ఉంటే చాలా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, పిహెచ్డి చేసిన వాళ్ళకి కానీ, ఇలా ఉన్న వాళ్ళకి కానీ ఏమైందంటే మనకి ఇంటర్వ్యూ ఒకటే ఇచ్చారు. కొంతమందికి ఎగ్జామ్ ఇవ్వలేదు, కొంతమందికి ఎగ్జామ్ ఇచ్చారు కూడా, మీరు చూసి ఉంటారు. ఏంటంటే ఒకవేళ మన ఏపీ సెట్ పెట్టినప్పుడు మనం క్వాలిఫై అయ్యి ఉంటే బాగుండేది. కానీ ఒకవేళ అయిపోయిన వాళ్ళు వెళ్ళని కూడా అవ్వలేని వాళ్ళు ఎలా చదువుతారంటే ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా ఒక్క బుక్సే ఫాలో అవ్వండి. ఈ బుక్స్ చదివితే సరిపోతుందా? ఏపీ సెట్ సిఎస్ఐఆర్ నెట్కి అన్ని ఒకలాంటి బుక్స్ సరిపోతాయి అంటే కాన్సెప్ట్ ఏ బుక్ అయినా సేమ్ గానే ఉంటుంది, కానీ అడిగే విధానం మారుతుంది, అడిగే స్టాండర్డ్స్ మారుతాయి. ఒక టాపిక్ ని మనం కష్టంగా చేయాలంటే క్వశ్చన్ ఏముండదు, క్వశ్చన్ లెంత్ అనేది పెంచడం కానీ, లేకపోతే లెంత్ పెంచకపోతే ఏం చేస్తారు, అడిగే వొకాబులరీని డెప్త్ గా ఇవ్వడం కానీ చేస్తారు. అంతే, కాన్సెప్ట్ ఏమీ మార్చరు, కాన్సెప్ట్ అదే ఉంటుంది. డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగితే సింపుల్ గా క్వశ్చన్ ఇచ్చేస్తే 4 ఆప్షన్లు ఇచ్చేస్తే మన సింపుల్ క్వశ్చన్ అవుతుంది. అదే మనకు కొంచెం స్టాండర్డ్స్ పెంచి అడగాలనుకుంటే 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో కరెక్ట్ ఏంటని అడగడం, లేకపోతే అప్లికేషన్ మోడల్ అడగడం, అలాంటివి చేస్తూ ఉంటారు. ఎలా చేసినా మీకు సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద గ్రిప్ రావాలంటే ఈ అన్ని ఎగ్జామ్స్ కి కూడా కలిపి చదువుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఒకే ఎగ్జామ్ పట్టుకుని చదవకండి, ఎందుకంటే ఎన్ని పోస్టులు వేస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే ఏపీ సెట్ కానీ నెట్ కానీ ఇవన్నీ ఏపీ సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయితే ఇంకా మంచిది. మంచి పర్సంటేజ్లో వస్తే మనకు పిహెచ్డి జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే జేఆర్ఎఫ్ కానీ జూనియర్ సైంటిస్ట్ వైపు వెళ్ళాలన్నా ఇది క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకో మంచి విషయం ఏంటంటే సిఎస్ఐఆర్ నెట్ 2 times పెడుతూ ఉంటారు. 2 times కూడా ఆల్రెడీ జూన్ సెషన్ అయిపోయింది, ఇంకా డిసెంబర్ది ఉంది. డిసెంబర్ ఉన్నప్పుడు డిసెంబర్లో మనకి ఎన్ని ఎగ్జామ్స్ అంటే ఈ మధ్యలో ఎన్ని నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్తున్నారు, కాబట్టి ఈ అన్నిటికి ఆల్టర్నేట్ గా చదువుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను బుక్స్ కోసం ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఓకేనా. మనకి ఇంకో విషయం ఏంటంటే ఏపీ సెట్కి సిఎస్ఐఆర్ నెట్కి సేమ్ సిలబస్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా సిలబస్ తీపిచ్చుకుని ఒకసారి కంపేర్ చేసుకోండి. ఏపీ సెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ ఒకటే సిలబస్ ఉంటుంది. మిగిలిన ఇవన్నిటికి కూడా స్టాండర్డ్స్ మారుతాయి. సేమ్ ఇవే సిలబస్లు ఉంటాయి కానీ స్టాండర్డ్స్ మారుతాయి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎంఎస్లో జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారు కదా, వాళ్ళు ముందు నుంచే కొనుక్కొని బుక్స్ చదువుకుంటూ ఉండండి. ఒక రిసోర్స్ అనేది మీ చేతిలో పెట్టుకోండి. ఓకేనా. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని బుక్స్ కోసం. 13 చాప్టర్స్ ఏముంటాయి బుక్స్ అన్ని చూపించాను. ఈ రోజు ఏంటంటే మనం ఫస్ట్ యూనిట్
చదవడానికి సిఎస్ఐఆర్ నెట్ అనే ఇదే సిలబస్ ఇస్తాడు, ఏపీ సెట్ అని ఇదే సిలబస్ ఇస్తాడు. క్వశ్చన్స్ అడగడంలోనే తేడా ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంతే తేడా. ఇవన్నీ కూడా మనకి బయాలజీకి సైన్స్ స్ట్రీమ్కి సంబంధించినవి కాబట్టి ఇంత డెప్త్లో చదివేస్తే ఇది మనకి ఇంకా ఈజీ అయిపోతాయి. ఒక్కసారి ఈ బుక్ రిసోర్సెస్ గురించి చూడండి. నేను తీసేసుకోమని చెప్పట్లేదు బుక్స్ అన్నిని. మీ దగ్గర ఒకవేళ ఉంటే ఈ ఎవల్యూషన్ బుక్ ఇది ఉంది ఆల్రెడీ మీ దగ్గర, మీరు బాగా చదివేసిన ఎవల్యూషన్ బుక్ ఉందంటే ఇది ఇంకా అవసరం లేదు కదా, ఇది తీసుకోవసరం లేదు, మీరు వేరే బుక్ తీసుకోవచ్చు. నేను ఒకసారి మీరు బుక్ చూసిన తర్వాత ఒకవేళ మీకు ఇది ఉంది ఎలా చదవాలి ఇవన్నీ చెప్తాను కాబట్టి బుక్ మీ దగ్గర ఉంటే అందులో నుంచి చూడండి, పర్లేదు, ఈ బుక్ చూడవసరం లేదు. ఓకేనా, మనం ఫస్ట్ యూనిట్ నుంచి వద్దాం. ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి మాలిక్యూల్స్ అండ్ దర్ ఇంటరాక్షన్ టు రిలవెంట్ బయాలజీ. ఇది మనకి సెట్ అయినా సిఎస్ఐఆర్ నెట్ అయినా ఏదైనా ఇలా ఇస్తాడు సిలబస్. ఎప్పుడైనా చదువుకున్నప్పుడు సిలబస్ ఇలా తీయించుకోవడానికి ట్రై చేయండి. సిలబస్ ఎప్పుడు కూడా ఇలాగే తీయించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఒక కాన్సెప్ట్ అయిపోగానే టిక్ పెట్టేసి నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోవచ్చు. మనకి ఎన్ని కాన్సెప్ట్లు కవర్ చేసాం అన్నది ఐడియా వస్తుంది. అదే కానీ మీరు పారాగ్రాఫ్ వైజ్ తీసుకుంటే అసలు అర్థం కాదు. ఇలా తీసుకోండి. నేను మళ్ళీ ఏపీ సెట్కి సిఎస్ఐఆర్ నెట్కి ఇవన్నిటికి కలిపి అసలు ఏ సబ్జెక్టు ఏ కాన్సెప్ట్ ముందు చదువుకోవాలనేది నేను చెప్తూ ఉంటాను తర్వాత. ఓకేనా, లేకపోతే ఈ సిలబస్కి ఈ సిఎస్ఐఆర్ నెట్ బుక్ కానీ బయోకెమిస్ట్రీ బుక్ కానీ లేకపోతే మనకి ఈ బుక్ ఎలా చదువుకోవాలి దీన్ని బట్టి వెయిటేజ్ బట్టి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ అయితే బయోకెమిస్ట్రీ బుక్ చూడండి. ఈ బయోకెమిస్ట్రీ బుక్లో ఈ సిలబస్ మొత్తం కవర్ అయిందా లేదో చూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు మనం సిలబస్ తీసుకున్న తర్వాతే బుక్స్ కొనుక్కోండి. ఇంక ఇవి తీసేద్దాం. ఫస్ట్ యూనిట్ ఒకటే చూద్దాం ఈరోజు. ఈ బుక్ ఒకటి చూద్దాం, నెక్స్ట్ యూనిట్ బుక్ తర్వాత వీడియోలో చేస్తాను నేను. బయోకెమిస్ట్రీ బుక్ చూడండి ఒకసారి. మాలిక్యూల్స్ అండర్ ఇన్హెరిటెన్స్ రిలవెంట్ టు బయాలజీ. ఇందులో మనకి ఏముంటాయంటే ఆటమ్స్, అటామిక్ స్ట్రక్చర్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అవన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా, ఫస్ట్ మనకి ఇందులో ఉన్నది ఇందులో కవర్ అయిందో లేదో చూసుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఫస్ట్ అది చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ ఈ బుక్లో ఉందో లేదో మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిన తర్వాత ఈ బుక్లో నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి, అన్ని పాజిటివ్స్ చెప్పను, అన్ని నెగిటివ్స్ కాకుండా బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తాను. మీరు అనలైజ్ చేసుకోండి ఏ తీసుకోవాలా లేదా అని. ఎందుకంటే నేను తీసేసుకోండి అని చెప్పడానికి మీ మైండ్కి ఈ బుక్ మీరు చదవగలరా లేదా అనేది మీకు అర్థమవుతుంది ఈ బుక్ చూసిన తర్వాత. ఓకేనా, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కాకపోతే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు యూజ్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆటమ్స్ చూడండి. ఆటమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్, కెమికల్ బాండ్స్ ఇవన్నీ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ ఈ ఫస్ట్ చాప్టర్లో కనిపిస్తుందా. ఈ ఫస్ట్ చాప్టర్లో మనకి ఇక్కడ ఉన్నది అంతా కూడా కవర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సిలబస్ చూసుకోండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇలా సెపరేట్గా ఇచ్చారనమాట. చాప్టర్ వేరేగా ఇచ్చారు. కార్బోహైడ్రేట్స్ అని, లిపిడ్స్ అని. ఓకేనా, నెక్స్ట్ అమైనో యాసిడ్స్ అని, నెక్స్ట్ పెప్టైడ్స్ అండ్ ప్రోటీన్స్ అనేసి, నెక్స్ట్ విటమిన్స్ అని మనకి లాస్ట్లో ఇచ్చారు. చూసారా, లాస్ట్లో ఇచ్చారు. అలా మనకి ఈ చాప్టర్ కూడా మొత్తం కవర్, ఈ కాన్సెప్ట్ కూడా మొత్తం కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వెన్ డెర్ వాల్స్ ఫోర్సెస్, ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యూనిట్లో కవర్ అవుతున్నాయి అనమాట. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అన్ని కూడా, వెన్ డెర్ వాల్, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్, హైడ్రోజన్ బాండ్స్, ఇందులో మనకి ఇదంతా కవర్ అవుతుంది. థర్డ్ కాన్సెప్ట్ మొత్తం కవర్ అవుతుంది. ఇక ఫోర్త్కి వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫిజికల్ కెమిస్ట్రీ, అంటే పీహెచ్, బఫర్, సిస్టమ్స్, కైనెటిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి అనమాట. పీహెచ్, బఫర్, ఓకేనా, వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్, బేసెస్, ఓకేనా, యాసిడిక్, స్ట్రెంగ్త్, బఫర్స్ ఇవన్నీ కూడా మనకి ఇది కూడా కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి గ్లైకోజెన్సిస్, నెక్స్ట్ కపుల్ రియాక్షన్స్, గ్రూప్ రియాక్షన్స్. అంటే గ్లైకోజెన్సిస్ అనగానే మనకి ఇక్కడ చూసారా, గ్లైకోజెన్సిస్ అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో మనకి అవన్నీ కవర్ అవుతాయి. సైకిల్స్ అన్ని కూడా ఇందులో కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కటలైజ్ అంటే ఎంజైమ్ కైనెటిక్స్, ఎంజైమ్స్ కోసం ఉంటుంది కదా మనకి. ఆ ఎంజైమ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ కవర్ అవుతున్నాయంటే మాక్సిమం మనకి ఇక్కడ ఏంటంటే అటు ఇటుగా ఉంటాయి, సేమ్ ఇవే. అలా అక్కడ ఎలా ఇచ్చారు అక్కడ అలాగే ఉండవు. ఈ కాన్సెప్ట్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఉంటాయి. ఓకేనా, రియాక్షన్స్ చూసారా, రియాక్షన్స్, ఎంజైమ్ కైనెటిక్స్ అండ్ టైప్స్. ఇందులో మనకి ఎంజైమ్ క్యాటలిట్స్, వాటి యొక్క రియాక్షన్స్ అన్ని కూడా ఇందులో కవర్ చేశారు ఈ చాప్టర్లో. ఓకేనా, ఇదంతా క్లారిటీ వచ్చింది కదా మనకి. అంటే ఇందులో ఉన్న కాన్సెప్ట్ మొత్తం ఈ బుక్లో కవర్ అవుతుందని. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే రామచంద్రన్ ప్లాట్, సెకండరీ స్ట్రక్చర్, మైండ్స్ ఇవన్నీ కూడా మనకి ఆ ప్లాట్స్ అన్ని కూడా మనకి ఇందులో కవర్ అవుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ హెలికల్ స్ట్రక్చర్, టీఆర్ఎన్ఏ, మైక్రో ఆర్ఎన్ఏ, న్యూక్లిక్ యాసిడ్స్ సంబంధించినవన్నీ మనకి ఇందులో కవర్ చేశారు. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వాటి స్ట్రక్చర్స్ ఏంటి, వాటి ఫార్మేషన్ అవన్నీ కూడా మనకి ఇందులో కవర్ చేశారు.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్. స్టెబిలిటీ అంటే ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్. ప్రోటీన్ అని మనకు ఒకసారి, న్యూక్లిక్ యాసిడ్స్ అని మనకు ఒకసారి ఇస్తే దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా వాటిల్లో లోపల సబ్ టాపిక్స్ కింద డివైడ్ అయ్యి అందులో కవర్ అయ్యాయి. నెక్స్ట్ మెటబాలిజం, బయోమాలిక్యూల్స్ అంటే మనకి మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఆఫ్ బయోమాలిక్యూల్స్ అంటే మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం, అమైనో యాసిడ్ మెటబాలిజం, న్యూక్లియోటైడ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మెటబాలిజమ్స్ అని మనకి సెపరేట్ గా ఇచ్చారు. కార్బోహైడ్రేట్ మెటబాలిజం, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్ మెటబాలిజం, తర్వాత న్యూక్లియోటైడ్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం, ఇలా మొత్తం కూడా కవర్ చేశారు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఉన్న సిలబస్ మొత్తం కూడా ఈ బుక్ లో కవర్ అయింది. ఓకేనా, ఎవరైతే సిఎస్ఐఆర్ నెట్ కి పర్ఫెక్ట్ గా చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదంతా కవర్ అయింది. లోపల బుక్ ఎలా ఉందనేది చూద్దాం. అంటే మీకు ఇది ఈజీగా చదువుకోవడం ఉందా, లేకపోతే కాన్సెప్ట్స్ డిఫికల్ట్ గా ఉన్నాయా, లేదా ఆల్రెడీ చదివేసిన వాళ్ళకైతే ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఒకవేళ మీరు చూసుకోండి, ఎంఎస్సి వాళ్ళు ఈ సిలబస్ ని, ఈ ఇండెక్స్ ని మొత్తం మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీ సెమిస్టర్ లో ఇది కవర్ అవుతుందో లేదో చూసుకోండి. ఒకవేళ ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ కనుక మీ సెమిస్టర్ లో ఉంటే అప్పుడు మీరు బుక్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బుక్స్ అన్ని నేను చూపించిన బుక్స్ అన్ని ఇలా, ఈ బుక్స్ చూసారా, ఈ బుక్స్ అన్ని మీరు ప్యాక్ కింద తీసుకోవాల్సిన పని లేదు. ఒక్కొక్క బుక్ మీకు లేని తీసుకోండి, ఉంటే ఆ బుక్ స్కిప్ చేసి వేరే బుక్ తీసుకోండి చదువుకోవడానికి యూజ్ అయ్యేలాగా. ఓకేనా, ఇప్పుడు లోపల ఎలా ఉందో బుక్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ చూడండి, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. స్టార్టింగ్ నుంచి బాగానే మొదలు పెట్టారు. టేబులర్ ఫార్మ్స్ కూడా ఇచ్చారు, అంటే టేబుల్ సమ్ లివింగ్ కాంపోనెంట్స్ కి సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ మన బాడీలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఏ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం, అలా ఏవో టేబుల్స్ ఇచ్చారు. ఓకే, బాగానే ఇచ్చారు అక్కడ టేబుల్స్. ఎక్కడైతే మనకి పిక్చర్స్ ఇంపార్టెంట్ టేబుల్ ఫామ్ లో ఇచ్చారు, ఎక్కడైతే పిక్చర్స్ ఇంపార్టెంట్ పిక్చర్స్ ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. చూస్తున్నారు కదా, నేను బుక్ ఒక్కొక్క పేజ్ చూపించలేను. సో చూడండి, డయాగ్రామ్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ క్లారిటీగానే ఇచ్చారు డయాగ్రామ్స్. ఇలా ఫ్లో చార్ట్స్ కూడా ఇచ్చారు. ఫ్లో చార్ట్స్ మీరు మళ్ళీ బుక్ లో రాసుకుని అవసరం లేదు. బుక్ లో మీరు మెయింటైన్ చేయాలనుకుంటే బుక్ యూ క్యాన్ ఇంపార్టెంట్ పాయింట్స్ షార్ట్ కట్ లో నోట్ చేసుకోవచ్చు. కానీ ఇంత డయాగ్రామ్స్ మీరు వేయాల్సిన పని లేదు. ఇక్కడే చాలా క్లియర్ గా ఇచ్చేసాడు, ఇక్కడే చదివేసుకోవచ్చు. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పక్కన రాసుకొని చిన్న చిన్నవి అయితే సరిపోతుంది. ఓకేనా, ఓకే, ఇలా చూసారా, డయాగ్రామ్స్ అన్ని ఇక్కడే ఇచ్చేస్తారు కాబట్టి మీకు అంత పని ఉండదు మేరేగా రాసేలాగా అనిపించింది నాకు ఈ బుక్ చూడగానే. బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మరి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకంటే మనకి సిఎస్ఐఆర్ నెట్ కానీ ఏదైనా కానీ పార్ట్ బి వరకు ఒకే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. మరి పార్ట్ సికి వచ్చేసరికి అంత అప్లికేషన్ మోడల్ అడుగుతారు. మనం ప్రాబ్లమాటిక్ గా అప్లికేషన్ మోడల్ అడుగుతారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేడం బుక్ లో అంటే ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. ప్రాబ్లం ఇచ్చారు, వాటికి సొల్యూషన్ ఇచ్చారు, వాటికి ఎలా డిరైవ్ చేయాలో కూడా ఇచ్చారు. మనకి క్వశ్చన్ సొల్యూషన్ ఇచ్చారు. ఎక్కడైతే ఏ కాన్సెప్ట్ అయితే మనకి క్వశ్చన్ ఫార్మేట్ లో ఎగ్జామ్ లో అడుగుతారో అలా ఇచ్చారు. సో అర్థమైంది కదా, బాగానే ఇచ్చారు. ఇది కూడా ఓవరాల్ గా బుక్ అయితే బాగానే ఉంది. మరీ హ్యాండిల్ చేయలేనంత అలా ఏం లేదు, బాగానే ఇచ్చారు. బుక్ అంతా కూడా అంతా బాగానే ఉంది. ఇవన్నీ పాజిటివ్ విషయాలే. నెగిటివ్ కూడా చెప్తాను నేను. బుక్ మీరు ఇది బుక్కే తీసేసుకోండి అని నేను చెప్పను. మీకు నచ్చిన బయోకెమిస్ట్రీ ఏదో బుక్ తీసుకోండి. ఇలా సిలబస్ ఒక బుక్, సిలబస్ తగ్గ బుక్ అన్ని ఉంటే మీ దగ్గర ఈజీగా క్రాక్ చేయొచ్చు. సిఎస్ఐఆర్ నెట్ అయినా, ఏపీ సెట్ అయినా, లేకపోతే బయాలజీకి సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా. సిఎస్ఐఆర్ నెట్ లో చాలా హెవీ డెప్త్ సిలబస్ ఉంటుంది. అదే మీరు కవర్ చేసేయగలిగారంటే ఇవన్నీ మీరు ఈజీగా కవర్ చేసేస్తారు. ఓకేనా, ఈ జేఎల్ ఇవన్నిటిగా అంటే మనం ఇంటర్ బుక్స్ 2 చదివిన తర్వాత ఇవి చదువుకోవాలి. ఓకేనా, అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిటేజ్ ఎలా చదువుకోవాలి, టాపిక్స్ ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మీకు కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ బుక్ తీసుకోవాలా లేదా అనేది ఈ ఐఎఫ్ఎస్సి పబ్లికేషన్స్ బుక్. మీరు ఇది యూట్యూబ్లో ఒకటి చూడొచ్చు, చాలా ఎక్కువ క్లాసెస్ చెప్తూ ఉంటారు. సిఎస్ఐఆర్ హిందీలో చెప్తూ ఉంటారు మాక్సిమం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్ లో పాజిటివ్స్ వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ నెట్ కానీ, ఏపీ సెట్ కానీ ఆ 13 యూనిట్స్ బుక్స్ బండిల్ కింద దొరకడం అనేది కష్టం. కానీ ఈ పబ్లికేషన్స్ వాళ్ళు ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క బుక్ లో ఇస్తున్నారు కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. చదువుకోవడానికి కూడా మనకి లైట్ వెయిట్ గా బాగానే ఉంటుంది. అది పాజిటివ్ విషయం, ఒకటి పాజిటివ్. ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే బుక్ అంతా కూడా
సింపుల్గా టేబుల్స్ డయాగ్రామ్స్ అన్నీ సింపుల్గానే ఇచ్చారు కాబట్టి మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంది. సెకండ్ పాజిటివ్ పాయింట్, పాజిటివ్స్ చూసాం కదా ఇప్పుడు దాకా బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి పాజిటివ్స్ నెగిటివ్స్ లాస్ట్లో ఒకసారి మాట్లాడితే మీరు తీసుకోవాలో లేదో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ బుక్ మనకి ఏపీ సెట్కి సిఎస్ఐఆర్ నెట్కి ఇంత డెప్త్తో బుక్స్ 13 యూనిట్స్ బుక్స్ ఒకే దగ్గర దొరకడం కష్టం. అది ఇంగ్లీష్ మీడియమే, సిఎస్ఐఆర్ నెట్ అంటే తెలుగులో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్ ఉంటాయి కాబట్టి మనం ఇంగ్లీషే తీసుకోవాలి మ్యాక్సిమం. ఇక్కడ ఏంటంటే సిలబస్ మొత్తం కవర్ అయింది, ఫస్ట్ పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ ఏమొచ్చి సిలబస్ కూడా బాగానే ఇచ్చారు, ఇలా పాయింట్స్ వైజ్ ఇచ్చారు కాబట్టి మొత్తం కవర్ చేశారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ అది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి మనకు పిక్చర్స్ ఇవన్నీ చాలా బాగానే ఇచ్చారు, టేబుల్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఓకే, ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. బుక్ కూడా హ్యాండ్లీగానే ఉంది, పాజిటివ్ పాయింట్, చదువుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నెగిటివ్ పాయింట్స్కి వచ్చేసరికి బుక్ అంతా మనకి బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చేసారు. ఎక్కడ మనకి కలర్ ప్రింట్లా ఏమి ఇవ్వలేదు, అంటే పిక్చర్స్ కొంచెం హైలైట్ చేస్తూ ఏమి ఇవ్వలేదు, కలర్ పిక్చర్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గానే ఇచ్చేసారు. బుక్ అంతా కూడా ఏది కూడా మనకి హైలైట్ చేయలేదు. ఇలాంటి కొంచెం పిక్చర్ ఫార్మేషన్ కొంచెం 3D 2D కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటే చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందేమో అనిపించింది. ఇంకో విషయం వచ్చేసి మనకి పాయింట్స్ వైజ్ ఇవ్వలేదండి, ఇలా పారాగ్రాఫ్స్ వైజే ఇచ్చేసారు. ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి హైలైట్ చేయలేదు, చాలా తక్కువే చేశారు. అదొక నెగిటివ్ పాయింట్ అని చెప్తాను. ఇంకోటి ఏంటంటే నాకు ఎంసీక్యూస్ చాలా తక్కువ ఇచ్చినట్టు అనిపించింది. అంటే మనం చాప్టర్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 బిట్స్ అయినా ఇచ్చుంటే యాస్పిరెంట్స్ కొంచెం ఈ టాపిక్ మీద గ్రిప్ వచ్చిందో లేదో తెలిసేది, కానీ అలా ఇవ్వలేదు. ఇక్కడ చాప్టర్ 1 ఇచ్చారు, చాప్టర్ 1 ఇవ్వగానే చాప్టర్ 2 ఇచ్చేసారు. మధ్యలో ఏమన్నా 10 బిట్స్ 15 బిట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా అనిపించింది ఎక్స్ప్లెనేషన్తో. అదొక నెగిటివ్ పాయింట్ చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పిక్చర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే చదువుతారు బాగా, అంటే అందరూ ఒకలా చదువుతారని నేను చెప్పను. కొంతమంది పిక్చర్స్ ఉంటే ఈజీగా బ్రెయిన్లోకి వెళ్తుంది, కొంతమంది పారాగ్రాఫ్లా చదువుకుంటారు, కొంతమంది పాయింట్స్లో చదువుకుంటారు, కొంతమంది ఫ్లో చార్ట్స్లా చదువుకుంటారు, కొంతమంది ఇలా బుక్స్లో చదవలేరు, రిటర్న్ నోట్స్ రాసుకొని చిన్నగా చదువుకుంటారు. ఎవరి మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు చదువుతారు. అందుకే నేను ఈ బుక్లో పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా చెప్తున్నాను, మీకు ఏది సూటబుల్గా అనిపిస్తే అది చూసుకుంటారనేసి. అదొక నెగిటివ్ పాయింట్ కింద అనిపించింది. మరి అంత నెగిటివ్ కాదు కానీ కొంచెం నాకు అవి నెగిటివ్ పాయింట్స్ కింద అనిపించాయి బుక్లో. ఓకే కదా, మీకు అర్థమైంది కదా ఈ బుక్స్ తీసుకోవడం వర్తా కాదా అనేసి. వర్తా కాదా అంటే ఎవరైతే ఈ అన్ని ఎగ్జామ్స్కి మేము కలిపి ప్రిపేర్ అవుతాం అన్న వాళ్ళు మాత్రం తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది ఈ బుక్స్ అన్నీ కూడా. ఓకేనా, ఈ బుక్సే కాకపోతే నేను క్లాసెస్ ఈ 13 చాప్టర్స్కి సంబంధించిన ఏదో ఒక బుక్ మీ దగ్గర ఉంచుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు యూనిట్ 1 నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏ బుక్ చదువుకోవాలి, సిఎస్ఐఆర్ నెట్కి కానీ ఏపీ సెట్కి కానీ ఇవన్నిటిలో కూడా మీకు బయోకెమిస్ట్రీ ఉంటే అది కూడా చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకు సెల్యులర్ ఆర్గనైజేషన్, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ బుక్ చదువుకోవాలని. ఇది మనకు సెల్యులర్ ఆర్గనైజేషన్ ఈ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. మీరు ఈ అన్ని సిలబస్లో కూడా నేను చెప్పిన బయోకెమిస్ట్రీ కానీ లేకపోతే ఈ అన్ని ఎగ్జామ్స్లో ఈ 13 చాప్టర్స్ నేను ఆల్రెడీ ముందు వీడియో చేశాను, అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అవన్నీ చూసి సిలబస్ మీకు ఒకేలా అనిపిస్తే అప్పుడు చూసుకోండి. ఓకేనా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇందులో కూడా ఉంది, బయాలజీలో జువాలజీలో అన్నిటిలో కూడా మనకి జెనెటిక్స్ ఉంది, అన్నిటిలో జెనెటిక్స్ ఉంటుంది. ఓకేనా, ఈ అన్నిటిలో మనకి సెల్స్ ఉంటాయి, సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఈ అన్నిటిలో కూడా మనకి ఎవల్యూషన్ ఉంటుంది. ఓకేనా, ఈ అన్నిటిలో అప్లైడ్ బయాలజీ, అలా అన్నిటిలో ఉన్నవి మాత్రం కంబైన్డ్గా చదువుకోండి. అలా కంబైన్డ్గా చదువుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను ఇలాంటి వీడియోస్ కానీ బుక్స్ కానీ ఏమైనా క్లాసెస్ వీడియోస్ కానీ పెడితే మీకు యూజ్ అవుతుంది, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అన్న యూజ్ అవుతుంది. సో మీకు ఈ కంటెంట్ వర్త్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైనా ఇట్లా చదువుతూ ఉంటుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.